తెలుసుకున్నారు అంటే మీ తదుపరి స్టెప్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ ఓవరాల్గా ప్రజలు ఏం ఆలోచించాలి? ఒకటైతే చెప్పదలుచుకున్న ప్రజలారా, మీ విశ్వాసాన్ని చూరగొనే విధంగా, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీరు ఇచ్చిన ఓటును గౌరవిస్తూ, మీ ఓటుకు ఖచ్చితంగా ఒక ప్రతిఫలాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ఇక తీన్మార్ మల్లన్నగా నేను కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగస్వామిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ద్వారా మంచి చేయించగలుగుతాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరికీ మరింత సంక్షేమాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు గతంలో పడ్డటువంటి అవస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండవు. అన్ని రకాలుగా మీకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. నన్ను విశ్వసించండి, నేను చెప్తా ఉన్నా. ఒక దుర్మార్గుని పోరాటం మీ అందరికి తెలుసు. చాలామంది తీన్మార్ మల్లన్న ఆయాలు ఇది చెప్పిండి, ఇవాళ ఇది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆ రోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ నేను మీకోసం పోరాడాలి. ఆ పరిస్థితులు క్రియేట్ చేసిన, ఆ పరిస్థితులు అనివార్యతను క్రియేట్ చేసిన. మీకు తెలుసు, నన్ను కేటీఆర్ ఎన్నోసార్లు మర్డర్ చేయించే ప్లాన్ చేసిండు. ప్రతిసారి చాకచక్యంగా తప్పించుకున్నా. నేను చేసినటువంటి ప్రయాణంలో ఆత్మసాక్షిగా నేను మీకోసమే ఆలోచించిన, నా కుటుంబం కోసం ఆలోచిస్తే ఎప్పుడో నేను బాగానే బతికేటోని. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న అలాగే ఉంటాడు. ఎప్పుడు మీ వాడిగానే ఉంటాడు. మీ శ్రేయస్సు కోరుతాడు. దయచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను మీ బిడ్డను ఆదరించండి. నేను మీ గొంతుకై నిలుస్తాను. ఎంపీఆర్ ఎమ్మెల్సీ ఏదైనా కావచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ తీన్మార్ మల్లన్న గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఎలక్షన్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఏ ఎన్నికల్లో ఏమో మరి ఏ టికెట్ వస్తుందో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్సీగా జడ్సన్ కూడా పోటీ చేస్తారట. మీరు చేయొచ్చు. గతంలో కోదండరామ్ సార్ కూడా పోటీ చేశాను, ఇప్పుడు చేయట్లేదు. అంటే కంపేరిటివ్లీ వాళ్ళందరితో పోలిస్తే తను జెన్యున్గా ప్రజల కోసం ఫైట్ చేసినోడే కదా. పోటీ చేయొచ్చు, నేను తప్పట్లేదు కదా. ఆయన టికెట్ అడగడంలో తప్పు కాదు కదా. అవును. బక్క జడ్సన్ గారు కానీ ఇంకోరు కానీ ఎవరైనా అడగవచ్చు, తప్పేముంది. అవును. ఇప్పుడు మన మన కపిలవై దిలీప్ కుమార్ గారు కూడా అడిగారు. అంటే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే, అడగడం మీ హక్కు. అంటే మాకు ఇది కావాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. నేను కోరుకుంటున్నా భువనగిరి ఎంపీ టికెట్ కోరుకుంటున్నా. లేదు, ఆయన కోరుతలేడు, ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాడు. చేయండి. అంటే నేనేమంటున్నా అంటే, ఎవరు పోటీ చేసినా అల్టిమేట్గా ప్రజలు అవకాశం ఇస్తే పని చేయగలరు. అంతే. అంతకంటే అల్టిమేట్గా వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా. అంతే కదా. ఇప్పుడు ఆ రోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో ఓడిపోతే నేను వచ్చి ఇంట్లో పడుకున్నానా? పోరాటం చేసుకుంటాను కదా, ఈ ప్రజల కోసం కొట్లానే కదా. ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా లేను కదా. కాబట్టి అవకాశం ఇచ్చినా అదే చేసినా, అంటే అవకాశం నాకైతే ఇప్పటివరకు ఇవ్వలే. అవకాశం రాకపోయినా అదే పని చేసుకుంటూ వచ్చిన. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది తీన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ సంక్రాంతి పండుగ సందర్భంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.